జరిగేది. నృత్య నాటికల పోటీలకు కూడా మాస్టర్ పెట్టారు. చర్చలక్ష్మి ఇచ్చాం, మేనగా విశ్రాంతి ఇచ్చాం. తర్వాత మొత్తం 3 వేలు ఇస్తే మొత్తం 3 వేలు ఇస్తే దాదాపు ఒక 15-20 వేలు వచ్చింది ఆ రోజుల్లో. ఆ సంవత్సరం పోటీల్లో సోలో డ్యాన్సులతో నాట్యమైన వేదవల్లి, లలిత సంగీతంలో నాకు తెలియదు పేరు వెళ్ళిన తర్వాత నీ పేరు వస్తుంది, నీ పేరు వస్తుంది, నేను కట్టేసాను మాస్టర్ చెప్పారు. నాకు ఒక లలిత గీతం పాడిన నాకు మేనకోగిల టైటిల్ వచ్చింది. మేనకా విషయం అక్కడ ఫస్ట్ వచ్చింది. మేనకా విషయం రంగానికి రుజువు చేస్తున్నారు కదా. ఈ విషయం ఎందుకు చెబుతున్నారంటే చిలకలూరుపేటలో ఆ ప్రైజులు వచ్చాయి. చిలకలూరుపేటలో ప్రైజులు వచ్చిన తర్వాత నేను తిరుపతి కాంపిటీషన్స్ చేయడం, తిరుపతిలో కూడా మేనకా విశ్వామిత్ర వస్తుంది వచ్చింది. అప్పుడు విశ్వామిత్రుడు మన దివ్య రామచంద్రుడు అక్కడ కూడా మాకు బస్సు వచ్చేటప్పటికి అనంతపురం వాళ్ళు అన్నెసరీగా అనవసరమైన మన వాళ్ళతో పేరెంట్స్ వాళ్ళతో గొడవలు పెట్టుకొని ఈర్ష్య అసూయతో గొడవలు పెట్టుకొని చాలా గందరగోళం చేశారు. సరే దాంతో డాక్టర్ లింగారావు గారు ఇంకా మన పెద్దలు చాలా మంది ఉండేవాడు. అదంతా అవతల వాడిని చాలా గట్టిగా వారిని పోలీసు వాళ్ళు జరిగింది. ప్రైజ్లన్నీ మీకే వచ్చేస్తే మాకు రావట్లేదని కోరాలి. అయితే ఈ పోటీలు అయిన తర్వాత ఎన్ని వీడియో తీయించారు. సుమన్ గారు వీళ్ళంతా ఉండేవాళ్ళు. అంటే ఫ్రీగా వాళ్ళు అమ్మగారు వెళ్తాను. ఎందుకు చెప్తున్నానంటే నేను మాస్టర్ గారికి నాకు పెద్ద గొడవ ఎప్పుడు ఈ బుధం అభివృద్ధులు ఉండేవాళ్ళం. కానీ ఆ భుజాలు రెండు విడగొట్టుకోవాల్సిన విడగొట్టుకున్నాం. అసలు నీకేం సంబంధం నాకేం సంబంధం ఎడమొహం అయిపోయింది. అది అకారణంగా వచ్చిన గొడవ. ఆయన ఊరికే కోపం వచ్చేసింది. అప్పటికే వీడియో వచ్చింది. అప్పటికే వీడియో వచ్చింది. తీసిన వీడియోని అందరం చూద్దామని చెప్పి రమ్మన్నారు. అది ఒక చోట అనుకున్నారు, ఇంకొక చోటు మార్చారు. ఆ చోటు ఆ ప్లేస్ మార్చడం ఆయన కోపం వచ్చింది. దాంతో ఆ విషయంలో మా ఇద్దరు గొడవ వచ్చింది. తర్వాత నేను కెనాల్ రావడం మానేశాను. కానీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి చాలా. ఆ ప్రోగ్రామ్స్ని నేనే వాడాను. వేదవాడి అమ్మగారు తమలం గారు, వినీల వాళ్ళ అమ్మగారు వెలుగు గారు విజయవాడ వచ్చి మా ఇంట్లో ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడికో ప్రోగ్రామ్ చేయాలి. మా ఇంట్లో ముందు చేసి అక్కడే ఉండి మొత్తం మీద తమలం గారు గట్టిగా ఒప్పించి నువ్వు మళ్ళీ రాకపోతే గోగులు పచ్చడి వేసి బాగా పెట్టడం అని చెప్పి వాళ్ళని గురించి ఆ గొడవ జరిగిన తర్వాత తిరిగారు. నేను మళ్ళీ అంటే ముందు పోట్లాడుకుంటే తర్వాత స్నేహం పెరుగుతుందంటారు. అసలు పోట్లాడు కాదు, ఏదో అకారణంగా వచ్చింది, గొడవ అయింది. అప్పటి నుంచి నేనేమన్నా ఆయన చదువుతాడు, ఆయన ఏమన్నా నేను చదువుతాను. మీ ఇద్దరు తెచ్చి గొడవ. సరే ఆ మహానుభావుడు వృద్ధాశ్రమంలో చేర్పించారని ఒకసారి చూసేవాడిని. ఒకసారి నాతో పాటు అశాలని, ఒకసారి ప్రసాద్ని, ఒకసారి హేమంత్ గారిని కూడా తీసుకొచ్చాను. వెళ్తూ నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, నాకు స్టూడియోలో రికార్డ్ చేశాడు, ప్రకాష్ అని. వాళ్ళ అబ్బాయి మాస్టర్ ఆశ్రమం ఎదురుగా స్కూల్లో చదువుతాడు. ఆ కుర్రాన్ని నిజానికి వచ్చేప్పుడు తీసుకెళ్ళడానికి వచ్చేప్పుడు మాస్టర్కి ఆ మాస్టర్ అంతా తీసుకెళ్ళి పనులు అయితే ఆయనతో పంపించాడు. పోలీసు వస్తున్నారైనా ఇవాళ ఆయన వచ్చాడు, నేను వచ్చాను చెప్పాడు. నేను వచ్చే కూడా వస్తాను మాస్టర్ చెప్పాడు. శుభక్షణంలోనే ఆయన ప్రతిమూలంగా చూడడానికి ఆయన హాస్పిటల్లో మనం తెలిసి తెలియలేదు. దాదాపు 65 నిమిషాలుగా ఇప్పటికి దాదాపు 42 రావాల్సింది మా అందరికీ అన్ని సంవత్సరాలు. ఇవాళ
అందుకని అంటున్నా తెనాలితో మాస్టర్ కాకపోతే ఇన్స్ట్రుమెంట్ వాయించేవాళ్ళు కానీ పాడేవాళ్ళు కానీ సంబంధం పెరుగుతుంది. మాస్టర్ చేసే నర్తకి మందికి పక్కన ఆర్కెస్ట్రా పాడేవాళ్ళు కానీ ఒక బంధం ఏర్పాటు చేసేది, వృత్తి ఏర్పాటు చేసేది మాస్టర్ కాకపోతే నేర్చుకున్న మాకు ఎవరు వాళ్ళకి. అలాగే మాస్టర్ లేకపోతే మీరు వచ్చి పాడాలని మాస్టర్ తీస్తేనే వాళ్ళు వచ్చి మీరు పాడతాం. అలాంటి మాస్టర్ కాకపోవడం వల్ల జంజాన్ వేదంతో మీ ప్రోగ్రామ్స్ చేసినట్టు మాస్టర్ వాళ్ళు ఎన్ని అమ్మాయికి ఎక్కడికి వెళ్ళినా ఇక తిరుగులేదు. రాంచిగా అయితే ఆవిడ ఇక్కడ చేసుకుని ఏదో ఆలోచిస్తూ దగ్గర కోమకాలు పడిపోయారు. మధ్యాహ్నం రద్దు చేసుకుంది. రాంచి అంటే బొగ్గులో ఏరియా మధ్యాహ్నం రద్దు చేసుకుంది. సూర్య కవ్వాలనే శ్లోకం వాడుతున్నాను. వేదంలోని నాకు తీస్తే దాదాపు ఇక్కడ వచ్చేస్తుంది. ఆ కాళిగా దేవి వరద ఎంతో మరి అంత నాలుగు ఎవరికి కాదు. ఆ నాలుగు తీసుకెళ్ళి కూర్చోబట్టి వేదంలో కోపం వచ్చేసింది. ఇద్దరు లేడీస్ ఆ మధ్యాహ్నం మధ్యతో మాట్లాడే పేరు వచ్చింది, వేదవాయి పేరు వచ్చింది, నాకు పేరు వచ్చింది. ఆ మధ్యాహ్నం మధ్య అంటే ఆ మధ్యాహ్నం మధ్య ఐటమ్ ఇచ్చిన దగ్గర నుంచే మాస్టర్ కనకదుర్గ భక్తులు అయిపోయారు. విజయవాడ ఉన్నప్పుడు ఇక్కడ క్లాస్కి వస్తున్నప్పటికీ విజయవాడ ఉంటే ప్రతి శుక్రవారం కానీ ఆదివారం కానీ అమ్మవారి గుడి కానీ అమ్మవారి అర్చన చేయించి తప్పకుండా వచ్చేవాడు. ఆయన ముసలన ఈ భూమి పట్టి పడింది హేమంత్ గారి అమ్మగారు అయితే ఆయన ముసలన కుటుంబ శాస్త్రి గారిని అక్కడ పూజలు ఉండేవాడు. ఆయన వాళ్ళ అమ్మాయి కూడా డ్యాన్స్ చెప్పారు మాస్టర్. తొలి కుంకుమ బొట్టు పెట్టి తాగింది. అప్పటి నుంచి ముస్లిం అని గిరి దసరి అనేవాడు. కానీ ఆయన ముసల్మాన్ అనుకున్న ఎవరికి తెలియదు. ఎవరి గిరి అంటే గిరి అంటే ఏదో గిరి గిరి అనుకున్నారు. అలాంటి గిరిగారు లేరు అనుకుంటే అది మాత్రం తప్పు. ఇప్పుడు వాళ్ళు మీరు నేర్చుకున్న ఐటమ్స్ అన్నింటిలో ఉన్నారు. ఆయన నేను పాడే పాటలు అన్నింటిలో ఉన్నారు. ఆయన నేను ఎక్కడ పాడుతున్నప్పటికీ ఆయన వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను ప్రతిరోజు ఉదయాన్ని స్నానం చేసి నమస్కారం చేస్తున్నాను. సకల దేవతలకి అలాగే మా పెద్దలకి. ఆ పెద్ద లిస్టులో గిరిగా చేయగలిగారు. ప్రతిరోజు ఆయన స్మరించుకోకుండా నేను ప్రోగ్రాం చేయను. ఎందుకంటే నా పక్కన ఉండేవాడు ఆయన. ఆయన పక్కన నేనుంటే ఆయన ధైర్యం. ఇవాళ నాకు ఆయన పక్కన లేదంటే కొంచెం బాగా అనిపిస్తుంది. లైవ్ ప్రోగ్రామ్స్ మానేసిన దగ్గర నుంచి నేను చాలా బాధపడుతున్నాను. సో మనం ఎందుకే మానేశారో తెలియదు, పేరెంట్స్ ఉద్యోగాలు తెలియదు అంటే చెప్తూ నా ఖర్చు కోసం అడగాలని తెలియదు. లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తేనే పిల్లలకి విద్య అవుతుంది, పైకి వస్తుంది. అలాగే పిల్లలకి విద్య పెరుగుతుంది, మాస్టర్లకి నాలెడ్జ్ పెరుగుతుంది. తెనాలి లైవ్ ప్రోగ్రామ్కి మాస్టర్తో పడి దాదాపు 10 ఏళ్ళు అయిందా పెట్టారు. 10 ఏళ్ళు అవుతుంది. రికార్డింగ్ చేస్తున్నారు మొట్టమొదట. ఇంకా అక్కడికి ఆ రికార్డింగ్స్తోనే చేస్తున్నారు. మళ్ళీ చాలా కాలానికి శకుంతల చేశాం. ఆ శకుంతలతో మళ్ళీ లైవ్ ప్రోగ్రామ్ చేసాం మాస్టర్తో.